సొసైటీ ఏమనుకుంటుందో అని నీ పని కోసం నీ గురించి నువ్వు ఆలోచించడం మానేసి సొసైటీ గురించి ఆలోచించినావు అనుకో, అప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరు ఉండరు. సొసైటీ ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారు అని నీ గురించి నువ్వు ఆలోచించడం మానేసినావు అనుకో, అప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు. సొసైటీ కోసం బతకకండి, మీకోసం మీరు బతకండి. ఓకే, సొసైటీ గురించి బతికిర్రు అనుకో, మీ ఓన్ లైఫ్ మీరు నాశనం చేసుకున్నట్టే. ఓకే, చెప్తున్నా ఏంటంటే, మీరు సొసైటీ గురించి సొసైటీ ఏమనుకుంటుందని పక్కకు పెట్టండి. ఒకటి గుర్తుంచుకోండి, సొసైటీ మిమ్మల్ని తిట్టుకుంటుంది అనుకో, అప్పుడు మీరు కరెక్ట్ వేలో ఉన్నారని అర్థమైందా? సొసైటీకి నచ్చే విధంగా మీరు బ్రతకాల్సిన అవసరం లేదు, మీకు నచ్చే విధంగా బ్రతకాల్సి. ఎందుకంటే సొసైటీలో ఎప్పుడు ఒకడు నాశనం కావాలని కోరుకుంటారు, కానీ ఒకడు పేరుకు రావాలని ఎప్పుడు కోరుకోరు. ఓకే, కొందరు మాత్రమే ఉంటారు, ఆ కొందరు వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. ఓకే, ఒకటి చెప్తున్నా, సొసైటీ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. కొందరు బిజినెస్ పెట్టాలనుకుంటారు, కొందరు జాబ్ చేయాలనుకుంటారు, కొందరు వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటారు. కానీ సొసైటీ ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళ పనులని ఆపేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ గోల్ని కూడా ఏమనుకోవడం అంటే వాళ్ళ గోల్ని కూడా పక్కకు పెట్టడం జరుగుతుంది. సో సొసైటీ ముంగట మీరు ఎప్పుడు చూసిన వాళ్ళు నెగిటివ్గానే ఉంటారు. ఓకే, పాజిటివ్గా ఉండరు. అర్థమవుతుందా? సొసైటీ గురించి పక్కకు పడేసి, సొసైటీ అంటే ఏంది? నలుగురు గుంపు. వాళ్ళు ఎప్పుడు ఒక వ్యక్తి ఎదగాలని ఎప్పుడు కోరుకోడు. గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తిలో ఒక నాశనం కావాలని కోరుకుంటారు. అర్థమైందా? చెప్తున్నా, మీరు మీ గురించి ఆలోచించుకోండి, మీరు పని చేసుకోండి, వచ్చిన డబ్బులతో మీ ఫ్యామిలీ వాళ్ళని చూసుకొని మీరు మంచిగా ఉండరు. అంతేగాని ఇంకొకరి గురించి ఆలోచించడం మానేయండి. ఓకే, మీ యొక్క లైఫ్ గురించి ఆలోచించండి, సొసైటీ గురించి ఆలోచించకండి. సొసైటీ ఈరోజు మిమ్మల్ని తిడుతుంది, రేపు మంచోళ్ళని అంటుంది. నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి సొసైటీ గురించి ఆలోచించకండి, మీకు నచ్చినట్టు ఉండరు, నచ్చినట్టు హ్యాపీగా ఉండరు, కానీ బీ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, సో మీరు సొసైటీ గురించి ఆలోచించడం మానేస్తేనే అప్పుడు మీరు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇంకొకరు నలుగురు ఏమనుకుంటారని ఆలోచించడం మానేస్తేనే అప్పుడు మీరు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. సో మీకు నచ్చిన పని చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.